సరే పిల్లలు చిన్ని ప్రార్థన చేసుకొని సండే స్కూల్ స్టార్ట్ చేసుకుందాం. సర్వశక్తిగల దేవా రాజాధిరాజా, ఈ సండే స్కూల్ ఆది నుంచి అంత వరకు మీరు మీ సహాయం దయచేయండి. యేసయ్య రాజాధిరాజా, మా చూపు తలంపు మాట ప్రతి విషయంలో కూడా మీరు మీ సహాయం దయచేసి నడిపించుకోండి. రాజాధిరాజా, ఈ సండే స్కూల్ అంతట్లో కూడా మీరు మీ సహాయం దయచేస్తారని నమ్ముతూ వేసినములు వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సరే పిల్లలు, పోయినసారి నేర్చుకున్న యాక్షన్ సాంగ్స్ అన్ని మళ్ళీ ఒకసారి నేర్చుకుందాం. విత్తనాలు మూట కట్టి ఎడ్ల బండి మీద పెట్టి, విత్తనాలు మూట కట్టి ఎడ్ల బండి మీద పెట్టి, విత్తనాలు విత్తుటకు బయలుదేరే, జల్ విత్తనాలు విత్తుటకు బయలుదేరే, పొలములోన విత్తనాలు విత్తబోయే, జల్ పొలములోన విత్తనాలు విత్తబోయే. యేసయ్య మాటలు బల్ బల్ బల్, అద్భుత సత్యం చల్ చల్ చల్. యేసయ్య మాటలు బల్ బల్ బల్, అద్భుత సత్యం చల్ చల్ చల్. బల్ 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 చల్ చల్ చల్, బల్ 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 చల్ చల్ చల్. గంపలోన విత్తనాలు చేతిలోకి తీసుకొని, గంపలోన విత్తనాలు చేతిలోకి తీసుకొని, పొలములోన విత్తనాలు వెదజల్లే, పొలములోన విత్తనాలు వెదజల్లే. దారి పక్క విత్తనాలు కొన్ని పడితే, పక్షులొచ్చి రివ్వున ఎత్తుకెళ్ళే. దేకో దారి పక్క విత్తనాలు కొన్ని పడితే, పక్షులొచ్చి రివ్వున ఎత్తుకెళ్ళనే. యేసయ్య మాటలు బల్ బల్ బల్, అద్భుత సత్యం చల్ చల్ చల్. యేసయ్య మాటలు బల్ బల్ బల్, అద్భుత సత్యం చల్ చల్ చల్. బల్ 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 చల్ చల్ చల్, బల్ 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 చల్ చల్ చల్. గంపలోన విత్తనాలు చేతిలోకి తీసుకొని, గంపలోన విత్తనాలు చేతిలోకి తీసుకొని, పొలములోన విత్తనాలు వెదజల్లే, పొలములోన విత్తనాలు వెదజల్లే. మంచి నేల విత్తనాలు కొన్ని పడితే, నూరంతలు పంట చేతికొచ్చే. దేకో మంచి నేల విత్తనాలు కొన్ని పడితే, నూరంతలు పంట చేతికొచ్చే. యేసయ్య మాటలు బల్ బల్ బల్, అద్భుత సత్యం చల్ చల్ చల్. యేసయ్య మాటలు బల్ బల్ బల్, అద్భుత సత్యం చల్ చల్ చల్. బల్ 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 చల్ చల్ చల్, బల్ 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 చల్ చల్ చల్.
తాకించే అగ్ని దిగి వచ్చే మిరకిల్ జరిగే అగ్ని దిగి వచ్చే మిరకిల్ జరిగే యెహోవా మహిమ పొందే యెహోవా మహిమ పొందే చిక్ చిక్ బూమ్ బిగ్ ఫైర్ 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 పన్నెండు రాళ్ళు పెట్టి బలిపీఠము కట్టి చుట్టూ కాలువ తవ్వించే 12 రాళ్ళు పెట్టి బలిపీఠము కట్టి చుట్టూ కాలువ తవ్వించే కట్టెలు చక్కగా పేర్చి బలిని ముక్కలు చేసి ప్రార్థించుట ప్రారంభించగా కట్టెలు చక్కగా పేర్చి బలిని ముక్కలు చేసి ప్రార్థించుట ప్రారంభించగా బిగ్ ఫైర్ చిక్ చిక్ బూమ్ 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 బిగ్ ఫైర్ తోటలో ఆదాము అవ్వ బ్యూటిఫుల్ తోటలో అనుదినం జాలీగా గడిపినారు అనుదినం జాలీగా గడిపినారు కలర్ఫుల్ పండు చూసి వండర్ఫుల్ దేవుని మరచి కలర్ఫుల్
వండర్ఫుల్ పండు చూసి హో ఓ ఓ వండర్ఫుల్ దేవుని మరిచి హో ఓ ఓ కలర్ఫుల్ పండును తీసి వండర్ఫుల్ దేవుని మరిచి తిన్నారు అయ్యో తిన్నారు సిన్ఫుల్ ఫ్యామిలీ అయినారు పీస్ఫుల్ ఏదేనో పోగొట్టుకున్నారు అయ్యో సిన్ఫుల్ ఫ్యామిలీ అయినారు పీస్ఫుల్ ఏదేనో పోగొట్టుకున్నారు చెల్లెలార మాట వింటా ఎంతో శ్రేష్టము తమ్ముడాలు పడుతా దేవునికి ఇష్టము చెల్లెలార మాట వింటా ఎంతో శ్రేష్టము తమ్ముడాలు పడుతా దేవునికి ఇష్టము జయించువానికి దేవుని వాగ్దాసులో జీవవృక్ష ఫలము భుజింపనిచ్చును జయించువానికి దేవుని వాగ్దాసులో జీవవృక్ష ఫలము భుజింపనిచ్చును హో 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 కోపగించకు ఓ చిన్ని పాప పాపము చేయకు చిన్ని బాబు కోపగించకు ఓ చిన్ని పాప పాపము చేయకు చిన్ని బాబు అసూయ వలన ద్వేషము ద్వేషము వలన కోపము అసూయ వలన ద్వేషము ద్వేషము వలన కోపము కోపము వలన పాపము పాపము వలన శాపము కల్గును కోపగించకు ఓ చిన్ని పాప పాపము చేయకు చిన్ని బాబు కోపగించకు ఓ చిన్ని పాప పాపము చేయకు చిన్ని బాబు సరే పిల్లలు, పోయిన వీక్ కయ్యను హేబెలు స్టోరీ తెలుసుకున్నాం కదా. ఇప్పుడు కొత్త కథ తెలుసుకునే ముందు చిన్ని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిగల దేవా, రాజాధిరాజ యేసయ్య, స్టోరీ చెప్పుచున్న నన్ను మీరే మరుగుపరిచి వాడుకోండి. రాజాధిరాజ వింటున్న ప్రతి బిడ్డను మీరే దీవించి ఆశీర్వదించండి. యేసయ్య, రాజాధిరాజ ప్రతి ఒక్కరికి మంచిగా అర్థమయ్యి నీలో ఎక్కువ స్థితిని దయచేస్తారని నమ్ముతూ యేసునామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సరే పిల్లలు, ఈ వీక్ స్టోరీ, లాస్ట్ వీక్ ఏం స్టోరీ చెప్పుకున్నాము? కయ్యేను హేబేలు స్టోరీ చెప్పుకున్నాము. కయ్యేను హేబేల్ని చంపేశాడు. చంపేసిన తర్వాత ఏమైంది? కయ్యేన్ని దేవుడు నీ తమ్ముడేడి అంటే, నేనేమన్నా నా తమ్ముడి కాపలాదారునా అంటాడు. కాపలాదారునా అంటే అప్పుడు కూడా తప్పు ఒప్పుకోకుండా దేవుడినే క్వశ్చన్ చేసేసరికి దేవుడు కయ్యేనికి ఒక శాపం ఇస్తారు, దేశదిమ్మరిగా తిరుగుతూ ఉంటావని. అక్కడి వరకు తిరుగుతూ ఉంటావు, నిన్ను చంపేవారికి 7 శిక్ష పడుతుంది అని అంటే, కయ్యేను శాపం పొందుకున్న తర్వాత నోదు దేశానికి వెళ్ళి అక్కడ కాపురం ఉంటాడని మనం తెలుసుకుందాం. సరే, మరి కయ్యేను ఏమో దేశదిమ్మరిగా తిరుగుతున్నాడు వాళ్ళ మమ్మీ డాడీ ఆదాము హవ్వని వదిలేసి. హేబేలేమో కయ్యేను చేతిలో చనిపోయాడు. ఇంకా ఆదాముకి హవ్వకి ఇంకొక కొడుకు పుడతాడనమాట. ఆ కొడుకు పేరు షేతు. ఏంటి పిల్లలు? షేతు. ఈ షేతుని చాలా దేవునిలో బాగా నడిపించారనమాట. దేవునికి బాగా దేవుడు మనల్ని ఇలా ఆశీర్వదిస్తాడు అని మంచిగా నడిపించేవాడు అనమాట. మంచిగా ఆదాము హవ్వ నడిపించారనమాట. ఈ షేతుకి ఎనోషు అనే ఒక కొడుకు పుడతాడు. ఈ ఎనోషు పుట్టిన తర్వాత, అంటే ఎనోష్ అంటే ఆదాము హవ్వల యొక్క మనవడు. ఈ ఎనోషు పుట్టిన తర్వాత నుంచి దేవుని నామాన్న ప్రార్థన ఆరంభమైందనమాట. ఈ ఎనోషుకి
ఈ ఎనోషు పుట్టిన తర్వాతే దేవుని నామాన్న ప్రార్థన మొదలైంది. మనం ఫ్యామిలీ ప్రేయర్స్ లాగా అనమాట. అప్పుడు వరకు ప్రార్థన లేదు. ప్రార్థన లేకుండా దేవునితో మాట్లాడడం, దేవుడు డైరెక్ట్గా వచ్చి మాట్లాడడం ఇలాగ జరుగుతూ ఉండేది. ఇక్కడ నుంచి ఈ ఎనోషు పుట్టిన దగ్గర నుంచి ప్రార్థన దేవుని నామాన్న ప్రార్థన ఆరంభమైన తర్వాత అయిందనమాట. ఈ ఎనోషు తర్వాత ఈ ఎనోషు వాళ్ళ వంశాల వాళ్ళ కొడుకులు అలాగా హానోకు అనే ఒక ముఖ్యమైన వ్యక్తి ఉన్నాడనమాట. ఈ ఆదాముకి నోవాహుకి మధ్యలో మనకి ఆదాము స్టోరీ అయిపోగానే నోవాహు స్టోరీకి వెళ్ళిపోతాం. కానీ పిల్లలు మధ్యలో ఒక ముఖ్యమైన వ్యక్తి ఉన్నారు. ఆ వ్యక్తి ఎవరంటే హానోక్ అనమాట. ఆదాము నుంచి స్టార్ట్ చేస్తే 7వ వ్యక్తి అనమాట ఈ హానోక్ అనమాట. ఈ హానోకు 7వ వ్యక్తి. సరే, ఇక్కడ వరకు తెలుసుకున్నాం కదా. ఈ హానోకులో ఏంటి స్పెషాలిటీ, ఎందుకు ముఖ్యమైన వ్యక్తి అంటున్నాను అంటే, ఈ హానోకు 65 ఇయర్స్ వచ్చినప్పుడు తనకి పిల్లలు పుట్టారు. వాళ్ళని పెంచుతున్నాడు. ఈ 65 ఇయర్స్ నుండి అలాగ దేవునికి ప్రార్థన చేస్తా, దేవునితో గడుపుతా, దేవునితో నడుస్తూ ఉండేవాడు అనమాట. సో అలాగే ఇంకా రోజు తన కోసం ప్రార్థన చేసుకుంటాడు, తన ఫ్యామిలీ కోసం ప్రార్థన చేసేవాడు, తన పిల్లల కోసం ప్రార్థన చేసేవాడు. అలాగ అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉండేవాడు అనమాట. అందరి కోసం ప్రార్థన చేసి మళ్ళా ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి పిల్లలు. ఈ కయ్యేను వంశస్థులు ఉన్నారు కదా, వీళ్ళు చాలా బ్యాడ్గా ఉండేవారు అనమాట. బ్యాడ్ హ్యాబిట్స్తో ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటా, బ్యాడ్గా ఉంటా, తర్వాత ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటా అలా ఉండేవారు అనమాట. చాలా బ్యాడ్గా ఉండేవారు ఈ కయ్యేను వంశస్థులు అందరూ. ఈ కయ్యేను వంశస్థులు ఈ హానోకు వీళ్ళని ఏదో ఒకటి తిడతా ఉండేవారు. అయినా సరే ఈ హానోకు దేవుడా వీళ్ళు మార్చు అని ప్రార్థన చేస్తూ ఉండేవాడు. తన కోసం, తన ఫ్యామిలీ కోసం, వీళ్ళందరి కోసం ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ప్రార్థన చేయడమే కాకుండా వాళ్ళకి చెప్పేవాడు అనమాట, ఇది తప్పు, ఇలా చేయకూడదు అని చెప్పేవాడు అనమాట. సో అలాగ జరుగుతూ ఉంటే ఈ హానోకు అలా దేవునితో ప్రార్థన చేస్తా నడుస్తా ఈ 65 ఇయర్స్కి ఇంకో 300 ఇయర్స్ కలిపితే 365 ఇయర్స్ అలాగ దేవునితో గడుపుతూనే ఉన్నాడనమాట. అయితే దేవునితో నడుస్తానే పరలోకం వెళ్ళిపోతాడనమాట. మామూలుగా మనుషులు చనిపోయిన తర్వాత పరలోకం వెళ్తారు. కానీ ఈ హానోకు చనిపోకుండా పరలోకం వెళ్ళిన వాళ్ళలో ఫస్ట్ వ్యక్తి. పిల్లలు మనం ఆల్రెడీ ఎలాంటిదే ఎక్కడో విన్నట్టుంది అని అనుకుంటారు. ఎక్కడంటే మనం మీకు ఆల్రెడీ స్టోరీస్లో చెప్పాను. ఏంటి అంటే, ఏలియా కూడా చనిపోకుండా పరలోకం వెళ్ళాడు. ఏలియా ఎలా వెళ్ళాడు? అగ్నిరథాల మీద వెళ్ళాడు. ఏలియా ఏమో సెకండ్ వ్యక్తి, కానీ హానోకు ఫస్ట్ వ్యక్తి అనమాట. చనిపోకుండా పరలోక రాజ్యానికి వెళ్ళిన ఫస్ట్ వ్యక్తి. పిల్లలు మనం కూడా ఈ హానోకులాగా దేవునితో నడవాలి అంటే మనం ఇప్పుడు నడవడం అంటే ఏంటి అంటే, దేవునికి ప్రార్థన చేయడం, బైబిల్ చదవడం, దేవునికి ఇష్టమైన రీతిగా ఉండడం అనమాట. ఇవి దేవునితో నడవడం అంటే దేవునికి ప్రార్థన చేయడం, బైబిల్ చదవడం, దేవునికి ఇష్టమైన రీతిలో ఉండడం అని దేవునితో నడవడం అనమాట. సో మీరు దేవునితో నడవాలి. మీరు కూడా హానోకులా మంచిగా ఉన్నారనుకోండి, మనల్ని కూడా దేవుడు పరలోక రాజ్యానికి తీసుకువెళ్తారు. మనం కూడా ఇలా దేవునితో నడవలేదనుకోండి, ఎక్కడికి వెళ్తాము? నరకానికి వెళ్ళిపోతాం. సో మనం దేవునితో నడిస్తేనే పరలోక రాజ్యానికి వెళ్తాం. ఓకేనా పిల్లలు? సరే, ఈ హానోకు పరలోక రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత వెతుకుతారు అక్కడ ఉన్న వాళ్ళందరూ, ఈ హానోకు ఎక్కడికి వెళ్ళిపోయాడు అని వెతుకుతా ఉంటారు. కానీ ఎక్కడా కనబడ్డా అనమాట. ఎందుకు? హానోకుని దేవుడు పరలోక రాజ్యం తీసుకొని వెళ్ళిపోయాడు. సో ఎక్కడా కనపడ్డు. అయిపోయింది. హానోక్కి పిల్లలు ఉన్నారు అని చెప్పాను. హానోక్కి మెతూషల అనే ఒక కొడుకున్నాడు అనమాట.
దీనికి ఒక స్పెషాలిటీ ఉంది పిల్లలు. ఏంటి అంటే తిను మొత్తం ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన వ్యక్తి అన్నమాట. ఎవరు అంటే మెతుషల. ఈ మెతుషల ఎన్ని సంవత్సరాలు బతికాడు అంటే 969 ఇయర్స్ బతికాడు. ఈ 969 ఇయర్స్ బతికాడు. చాలా గ్రేట్ కదా పిల్లలు. సరే, ఈ హానోకు ఎలాగైతే జీవించాడో మనం కూడా దేవునితో నడవాలి. ఇది ఈ వీక్ స్టోరీ పిల్లలు. ఇప్పుడు మనం ఈ స్టోరీలో నుండి ఏం నేర్చుకున్నాము? కయ్యేనులు వంశస్థులు ఎలాగైతే చెడ్డగా ఒకళ్ళనొకళ్ళు కొట్టుకుంటా, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటా, ఒకళ్ళనొకళ్ళు చంపుకుంటా ఉంటున్నారో అలా మనం ఉండకూడదు. హానోకు ఈ షేతు షేతు వంశావళి ఎలాగైతే స్టార్ట్ అయిందో, ఆ షేతు వంశావళి ఎంత మంచిగా ఉన్నారో, షేతు తర్వాత ఏనోష్కి వచ్చేసరికి ఏమైంది? దేవుని నామాన్న ప్రార్థన మొదలైంది. మనం కూడా ఇప్పుడు కన్నా మీ ఫ్యామిలీ ప్రేయర్ జరగకుంటే మీరు రోజు ఫ్యామిలీ ప్రేయర్ జరిగించండి. ఓకేనా పిల్లలు? ఈ షేతు దగ్గర మనం ఈ షేతు ద్వారా మనం ఏనోషు ద్వారా మనం ఏం నేర్చుకున్నాం? దేవుని నామాన్న ప్రార్థన ఎలా ప్రారంభమైందని తెలుసుకుందాం. తర్వాత ఈ హానోకు దగ్గర ఏం తెలుసుకుందాం? దేవునితో నడవడం అంటే తను ఏం చేశాడు? దేవునితో నడవడం అంటే ప్రార్థన చేసుకున్నాడు. అక్కడ చెడ్డగా ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేశాడు, తన ఫ్యామిలీ కోసం ప్రార్థన చేశాడు, చెడ్డగా ఉన్న వాళ్ళని ఖండించాడు. ఈ హానోకుని ప్రవర్త అని కూడా అనేవారంట పిల్లలు. ఓకేనా పిల్లలు? ఈ హానోకులో ఉన్న మంచి హ్యాబిట్స్ అన్నీ కూడా మనలో ఉండాలి. కయ్యేను వంశస్థుల్లో ఉన్న బ్యాడ్ హ్యాబిట్స్ ఏవి మనలో ఉండకూడదు. ఓకేనా పిల్లలు? అలాగే దేవునికి బాగా భయభక్తులు కలిగి ఉండాలి. ఓకేనా పిల్లలు? సరే పిల్లలు, ఈ వీక్ యాక్షన్ సాంగ్ ఏంటో తెలుసుకుందాం. గిరగిర తిరిగి 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 నెమలివలే నే ఆడేదా, గలగల పారే 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 అలలవలే నే పొంగేదా. గిరగిర తిరిగి 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 నెమలివలే నే ఆడేదా, గలగల పారే 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 అలలవలే నే పొంగేదా. తెల్లని వస్త్రము ధరించెదా, దేవుని మహిమకై జీవించెదా. ఈ సౌందర్యము నా దేవునిదే, నా దేవుని మహిమకే నే వాడేదా. గిరగిర తిరిగి 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 నెమలివలే నే ఆడేదా, గలగల పారే 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 అలలవలే నే పొంగేదా. గిరగిర తిరిగి 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 నెమలివలే నే ఆడేదా, గలగల పారే 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 అలలవలే నే పొంగేదా. యేసుని శిష్యునిగా ఉండేదా, ఆయన సువార్తనే చాటేదా. పరలోకముకై వేచి ఉండేదా, జీవ కిరీటమునే పొందేదా. గిరగిర తిరిగి 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 నెమలివలే నే ఆడేదా, గలగల పారే 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 అలలవలే నే పొంగేదా. గిరగిర తిరిగి 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 నెమలివలే నే ఆడేదా, గలగల పారే 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 అలలవలే నే పొంగేదా.
గిరగిర తిరిగి 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 నెమలివలే నే ఆడేదా గలగల పారే 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 అలలవలే నే పొంగేదా తెల్లని వస్త్రము ధరించెదా దేవుని మహిమకై జీవించెదా ఈ సౌందర్యము నా దేవునిదే నా దేవుని మహిమకే నే వాడేదా గిరగిర తిరిగి 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 నెమలివలే నే ఆడేదా గలగల పారే 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 అలలవలే నే పొంగేదా గిరగిర తిరిగి 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 నెమలివలే నే ఆడేదా గలగల పారే 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 అలలవలే నే పొంగేదా యేసుని శిష్యునిగా ఉండేదా ఆయన సువార్తనే చాటేదా పరలోకముకై వేచి ఉండేదా జీవ కిరీటమునే పొందేదా గిరగిర తిరిగి 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 నెమలివలే నే ఆడేదా గలగల పారే 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 అలలవలే నే పొంగేదా గిరగిర తిరిగి 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 నెమలివలే నే ఆడేదా గలగల పారే 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 అలలవలే నే పొంగేదా గిరగిర తిరిగి 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 నెమలివలే నే ఆడేదా గలగల పారే 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 అలలవలే నే పొంగేదా తెల్లని వస్త్రము ధరించెదా దేవుని మహిమకై జీవించెదా ఈ సౌందర్యము నా దేవునిదే నా దేవుని మహిమకే నే వాడేదా గిరగిర తిరిగి 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 నెమలివలే నే ఆడేదా గలగల పారే 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 అలలవలే నే పొంగేదా గిరగిర తిరిగి 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 నెమలివలే నే ఆడేదా గలగల పారే 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 అలలవలే నే పొంగేదా యేసుని శిష్యునిగా ఉండేదా ఆయన సువార్తనే చాటేదా పరలోకముకై వేచి ఉండేదా జీవ కిరీటమునే పొందేదా గిరగిర తిరిగి 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 నెమలివలే నే ఆడేదా గలగల పారే 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 అలలవలే నే పొంగేదా సరే పిల్లలు, లాస్ట్ వీక్ టాస్క్ చాలా బాగా చేశారు, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ వీక్ టాస్క్ ఏంటి అంటే మీకు పరలోక రాజ్యం ఈ హానోకు దేవునితో నడిచి వెళ్ళాడు అని చెప్పాను కదా. సరే, ఇప్పుడు టాస్క్ ఏంటంటే మనం పరలోక రాజ్యం వెళ్ళాలి అంటే మనలో ఎలాంటి గుడ్ హ్యాబిట్స్ ఉండాలి అని మీరు అనుకుంటున్నారు? మీకు ఏముంటే పరలోక రాజ్యం, మీరు ఎలాగుంటే పరలోక రాజ్యం వెళ్తారు అని అనుకుంటున్నారో అవి ఒక పేపర్ మీద రాయండి. రాసి ఫోటో పెట్టండి. రాయడమే కాదు పిల్లలు, మీరు
వాటిని పాటించడానికి కూడా ట్రై చేయండి. నెలకొకసారి అది ఆ పేపర్ని మాత్రం దాచుకోండి పిల్లలు. మీరు ఇది పోస్ట్ చేసిన తర్వాత దాచుకొని ఏం చేస్తూ ఉంటానంటే, నేను ఇవన్నీ చేస్తున్నానా లేదా, ప్రతి మంత్ తీసి చెక్ చేసుకోండి. నేను ఈ రూల్స్ అన్నీ పాటిస్తున్నానా లేదా, ఎలా ఉంటున్నాను అనేది ఒకసారి చెక్ చేసుకోండి పిల్లలు. అంతేకాదు పిల్లలు, మీకు ఏమన్నా ఈ టాస్క్లో ఏమైనా డౌట్స్ ఉంటే వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టడం కానీ ఫోన్ చేస్తే మీకు క్లియర్గా చెప్పడం జరుగుతుంది. ఓకేనా పిల్లలు? పోయిన వారం టాస్క్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు దుఃఖములో ములిగెనే చెమట రక్తముగా మారెనే. బహు దుఃఖములో ములిగెనే చెమట రక్తముగా మారెనే. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము రక్తము రక్తము. సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన సాక్షిని శుద్ధి చేయును మన యేసయ్యా రక్తము. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము
అచ్చు సొల్లు ఊరుకొని మనకే ఇచ్చారు చాంపాయి కాచుకుంటుంది కదా తెలుకోవాలి తించచ్చు చెక్కులు వేస్తారు బట్టి తొంకొడతారు కించేస్తారు వాషింగ్ మిషన్ మా బట్టలు శుభ్రపడతాయి సబ్బు మా శరీరము శుభ్రపడతాయి షాంపూ తలకి శుభ్రపడతాయి శానిటైజర్ చేతులు శుభ్రపడతాయి చెప్పి తుడుతుంది అన్ని ఎసియ రక్తము ప్రతి పాపము కడుగు వాషింగ్ మిషన్ బట్టలు శుభ్రపరుస్తాయి షాంపూ తల శుభ్రపరుస్తాయి సబ్బు మన శరీరము శుభ్రపరుస్తుంది డెటాల్ హోల్ శుభ్రపరుస్తుంది బ్రష్ శుభ్రపరుస్తుంది పళ్ళు ఇవన్నీ ఏసీ రకంలో ప్రతి పాపాలు కలుగు పడతాయి ఇది బెస్ట్ తొమ్మిది ఇది అంటు తొమ్మిది షాపు అంటు తొమ్మిది ఈ షాపు బట్టలు ఉద్దది ఈ పేటు పొల్లు కృద్ది అంటులు ఉద్దది ఏతయ్య తన రక్తంతో అదందరినీ కడిగేశాడు థ్యాంక్ యూ ప్రైజ్ లాట్ మా బామన్ ఈ బట్టలు ఫ్రెండ్ ఇలా దొరుకుతుంటాం ఇది తన క్లాస్ ఏసీ కూడా మా పాపను కూడా ముక్కు తీసారు గిన్నెలు ఏసీ కూడా మా పాపను తీసారు ఎలా ఎదుగుతుందా ఏసీ కూడా వెలిగిస్తాం చీపిరి మన ఇంట్లో ఉన్న చెత్తను తుడిచివేస్తుంది యేసు రక్తము మనలో ఉన్న పాపాలను తుడిచివేస్తుంది సబ్బు మనలో ఉన్న మురికిని తొలగిస్తుంది యేసు రక్తము మనలో ఉన్న చెడుని కడిగి వేస్తుంది ఎరైజర్ మనం రాసిన తప్పుల్ని చెరిపివేస్తుంది యేసు రక్తము మన పాపాలను క్షమించి వేస్తుంది శానిటైజర్ మన కంటికి కనిపించని వైరస్ని చంపేస్తుంది యేసు రక్తము మనలో ఉన్న చెడు తలంపుల్ని చంపేస్తుంది మెడిసిన్స్ ఉన్న వ్యాధులను చంపేస్తుంది యేసు రక్తము మనకు స్వస్థత కలుగు చేస్తుంది థ్యాంక్ యూ స్కార్ప్ గిన్నె ఎలా క్లీన్ చేస్తా ఏసై కూడా మనం అలాగే క్లీన్ చేస్తా షాంపూ మన షాంపూ తలపేస్తే ఏసై కూడా మనం క్లీన్ చేస్తా పేస్ట్ పొల్లులో దొరుకుతా ఏసై కూడా అలాగే మనం చేస్తా బల్బు వెలుగుతుందో ఏసై మనల్ని కూడా వెలిగిస్తా మరకలో దీంతో మన కళ్ళని తొలితే ఏసై కూడా మనం అందిస్తాం బ్రష్ మన నోటి శుభ్రం చేస్తుంది అలాగే దేవుని రక్తం కూడా మన నోటి మాటని సెట్ చేస్తుంది మాస్క్ వైరస్ నుంచి కాపాడుతుంది అలాగే దేవుని రక్తం కూడా సాతాను నుంచి కాపాడుతుంది చీపిరి ఇంటిని శుభ్రం చేస్తుంది అలాగే దేవుని రక్తం కూడా మన హృదయాన్ని శుభ్రం చేస్తుంది హల్లెలూయా ఆమేన్ అర్థం ఇది ఎలాగైతే మన మొహంని చూస్తామో
దేవుడు కూడా దేవుని వాక్యపు వెలుగులో మన పాపాలని చూస్తారు. ఇది ఎలాగైతే మన గిన్నెలకి ఉన్న గిన్నెల్ని క్లీన్ చేస్తాడో దేవుడు మన హృదయానికి పట్టిన మురికి క్లీన్ చేస్తాడు. బట్టలు బ్రష్ ఇది ఎలాగైతే బట్టలని క్లీన్ మరకల నుంచి మరకలు తీసివేస్తుందో దేవుడు మన హృదయానికి పట్టిన పాపపు మరకలని క్లీన్ చేస్తారు. ఆల్అవుట్ ఇది ఎలాగైతే దోమలని తరిమి వేస్తుందో దేవుడు మన జీవితానికి పట్టిన శాతాన్ని తరిమి వేస్తారు. పేస్ట్ ఇది ఎలాగైతే పళ్ళుని క్లీన్ చేస్తాడో దేవుడు మన హృదయాన్ని కూడా క్లీన్ చేస్తారు. షాంపూ ఇది ఎలాగైతే తలకి పట్టిన మురుగుని క్లీన్ చేస్తాడో దేవుడు మన జీవితానికి పట్టిన మురుగుని క్లీన్ చేస్తారు. బల్బ్ ఇది ఎలాగైతే వెలుగుతుందో మన జీవితంలో దీనిలాగా మనం కూడా వెలిగిస్తాడు. పెయింట్ బ్రష్ ఇది ఎలాగైతే గోడలకు ఉన్న మురికిని క్లీన్ చేస్తాడో తీసివేస్తాడో మన హృదయానికి పట్టిన పాపపు మురుగుని కూడా క్లీన్ చేస్తారు. బూజుల కర్ర ఇది ఎలాగైతే ఇంటికి పట్టిన బూజుని క్లీన్ చేస్తుందో దేవుడు మన జీవితానికి పట్టిన బూజుని పాపపు బూజుని క్లీన్ చేస్తాడు. మాపు కర్ర ఇది ఎలాగైతే మురికిని క్లీన్ చేస్తుందో ఫ్లోర్ క్లీన్ చేస్తాడో దేవుడు మన హృదయానికి పట్టిన మురికిని పాపపు మురికిని క్లీన్ చేస్తాడు. థ్యాంక్ యూ. బూజుని శుభ్రం చేస్తుంది. అగరబత్తి దమాన్ని తొలగిస్తాడు. సబ్బు శరీరాన్ని శుభ్రపరుస్తుంది. డస్టర్ బోర్డులో ఉన్న గీతల్ని చెరిపేస్తుంది. నీళ్ళు మురికిని శుభ్రం చేస్తుంది. లైజాల్ నీళ్ళని శుభ్రం చేస్తుంది. రబ్బర్ కాగితాల్లో ఉన్న గీతల్ని చెరిపేస్తుంది. టూత్ పేస్ట్ బ్రష్ పళ్ళని శుభ్రం చేస్తుంది. శానిటైజర్ చేతుల్ని శుభ్రం చేస్తుంది. క్లాత్ వస్తువుల్ని శుభ్రం చేస్తుంది. ఈ వస్తువులన్నీ పూర్తిగా మన ఇంటిని మన శరీరాన్ని శుభ్రం చేయకపోవచ్చు, కానీ యేసు రక్తం ప్రతి పాపాన్ని మనను పవిత్రంగా చేయును. థ్యాంక్ యూ. This is water to clean our body. This is hand wash to wash our hands. This is Lysol to clean the floor. This is liquid of surf to clean our clothes. This is tongue cleaner to clean the tongue. This is shampoo to clean our hair. This is body soap to wash our body. This is Domex to wash the toilet. This is broom to clean the dust particles. This is mop stick to clean the floor. Like this, the God had cleaned all the people with his own blood. Thank you. Praise Lord. చీపురు మన గృహంలోని చెత్తను తుడిచివేస్తుంది. యేసు రక్తము మన పాపాలను తుడిచివేస్తుంది. సబ్బు మన దేహ మురికిని శుభ్రపరుస్తుంది. యేసు రక్తము మనలోని చెడును కడిగివేస్తుంది. ఎరేజర్ మనం రాసిన తప్పులను చెరిపివేస్తుంది. యేసు రక్తము మనం చేసిన తప్పులను క్షమిస్తుంది. శానిటైజర్ కంటికి కనిపించని క్రిములను వైరస్ను సంహరిస్తుంది. యేసు రక్తము మనలోని చెడు తలంపులను తీసివేస్తుంది. మెడిసిన్స్ మనలో ఉన్న వ్యాధులను నయం చేస్తుంది. యేసు రక్తము మనకు స్వస్థత దయచేస్తుంది. ఆల్ అవుట్ హిట్ మస్కిటోస్ కాక్రోచెస్ రాకుండా చేస్తాయి. యేసు రక్తము మనకు సాతాను దగ్గర
మొక్కలు పట్టిన పురుగులను నశింపజేసి మనల్ని ఆహ్లాదంగా ఉంచుతుంది. యేసు రక్తము ప్రేమ మనకు ఎల్లప్పుడూ సంతోషంగా ఉంచుతుంది. యాంటీవైరస్ మొబైల్స్ కంప్యూటర్స్కి పట్టిన వైరస్ను తీసివేస్తుంది. యేసు రక్తము మనల్ని రక్షిస్తుంది. టూత్ బ్రష్ మన పళ్ళను శుభ్రపరుస్తుంది. యేసు రక్తము వాక్యము మన నోటి మాటలను కాచి మన హృదయమును శుభ్రపరుస్తాయి. యాసిడ్ పాత వాటిని కొత్త వాటిగా చేస్తాయి. యేసు రక్తము మనకు నూతన జీవితము ఇస్తుంది. థ్యాంక్ యూ. శుభ్రం చేస్తాయి. దేన్ని రక్తము రుద్రాన్ని శుద్ధపరుస్తాయి. మాపు కర్ర నేలని శుభ్రపరుస్తుంది. దేవుని రక్తము హృదయాన్ని శుభ్రపరుస్తుంది. బూజు కర్ర ఇంటిలో ఉన్న బూజుని శుభ్రపరుస్తుంది. దేవుని రక్తము పాపమును శుభ్రపరుస్తుంది. పెయింట్ గోడలకి అందం ఇస్తుంది. దేవుని రక్తము మనసుకి కాంతినిస్తుంది. వాటర్ ఇంట్లో ఉన్న గదులని శుభ్రపరుస్తుంది. దేవుని రక్తము హృదయాన్ని శుభ్రపరుస్తుంది. డెటాల్ ఇంట్లో ఉన్న గదుల్ని శుభ్రపరుస్తుంది. దేవుని రక్తము హృదయాన్ని శుభ్రపరుస్తుంది. సరే పిల్లలు, మీకు లాస్ట్ వీక్ నేను ఆల్రెడీ చెప్పాను. లాస్ట్ వీక్ ఏం చెప్పాను మీకు? స్పెషల్ అనౌన్స్మెంట్ అని చెప్పాను కదా. ఈ స్పెషల్ అనౌన్స్మెంట్లో ఏం చెప్పాను? ఎవరైతే ఫస్ట్ నుండి ఈ సండే స్కూల్ ఆన్లైన్ సండే స్కూల్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పుడు వరకు ఎవరైతే మంచిగా పార్టిసిపేట్ చేసి మంచిగా మార్కులు స్కోర్ చేశారో వాళ్ళ పేర్లు అనౌన్స్ చేస్తాము, వాళ్ళ మార్క్స్ అనౌన్స్ చేస్తామని చెప్పాం. సరేనా పిల్లలు? ఆ మార్క్స్, ఆ తర్వాత ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ ఎవరు గెలుచుకున్నారో ఇవన్నీ ఇప్పుడు తెలుసుకుందాం. ఈ ఆన్లైన్ సండే స్కూల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి 2 కేటగిరీస్గా మనం విడిపోయాం కదా. ఏంటి? ఆన్లైన్ గ్రూప్ అని, తర్వాత ఆఫ్లైన్ గ్రూప్ అని. ఈ ఆఫ్లైన్ గ్రూప్స్ చేసి ఆన్లైన్ గ్రూప్లో వాళ్ళు వేరుగా, ఆఫ్లైన్ గ్రూప్లో వేరుగా మనం చేసుకుందాం. సో ఈ ఆన్లైన్ ఇవి కాకుండా 4th to 10th క్లాస్ పిల్లలు ప్రతి ఒక్కరికి ఏం పెట్టాము? గూగుల్ ఫామ్స్ కూడా కలపడం జరిగింది. గూగుల్ ఫామ్స్లో మొత్తం 4th to 7th, అదే 4th to 10th క్లాస్ పిల్లలకి ఎవరైతే పార్టిసిపేట్ చేశారో గూగుల్ ఫామ్స్తో కలిపి వాళ్ళ మెమరీ వర్సెస్ అటెండెన్స్ ఇవన్నీ కలిపి 800 మార్క్స్ అనమాట. టోటల్ 800 మార్క్స్. తర్వాత ఈ 0 to 3rd క్లాస్ పిల్లలకి 700 మార్క్స్ టోటల్ అనమాట. వాళ్ళకి గూగుల్ ఫామ్స్ లేవు కాబట్టి 700 మార్క్స్ టోటల్. ఓకేనా పిల్లలు? అంతేకాదు పిల్లలు, మళ్ళా మీకు ఇంకో డౌట్ రావచ్చు, మాకెందుకు ప్రైజ్ రాలేదు, వాళ్ళకెందుకు ప్రైజ్ వచ్చిందని. మీకు 500 అబోవ్ మార్క్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే ప్రైజ్లు ఇవ్వడం జరుగుతుంది. ఈ 500 మార్క్స్ అబోవ్ ఎవరైతే స్కోర్ చేశారో వాళ్ళకి వాళ్ళకే ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా పిల్లలు? అంతేకాదు పిల్లలు, ఇప్పుడు ఒక ఫ్యామిలీలో 3 ఉన్నారనుకోండి, ఒకేసారి వీడియో తీసుకుంటారు, ఒకేసారి అది పోస్ట్ చేయడంతో బోనస్లు ఆ ముగ్గురికి ఒకేలాగా వేయాల్సి వస్తుంది. సో అలాగా ఒక ఫ్యామిలీలో 2, 3 ఒకేసారి వీడియో పోస్ట్ చేయడంతో ఈ ఇయర్కి బోనస్లు ఈక్వల్గా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ మళ్ళీ ఇంకోసారి సండే స్కూల్ స్టార్ట్ అయితే ఎవరి బోనస్ మీ అక్క చెల్లెల కోసం ఆగకుండా మీరే ఫస్ట్ పెట్టండి. ఎవరి ఇది వాళ్ళకి ఇండివిజువల్గా ఉంటుంది అనమాట. ఓకేనా పిల్లలు? ఇప్పుడు ప్రైజెస్ ఎవరికి వచ్చాయో తెలుసుకుందాం. ముందుగా ఆన్లైన్ వాళ్ళది చూద్దాం. ఆన్లైన్ వాళ్ళు తక్కువ మంది ఉన్నారు కాబట్టి
వాళ్ళకి ఒకటే గ్రూప్ చేయడం జరిగింది. కానీ ఆఫ్లైన్ వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వాళ్ళకి 2 కేటగిరీస్ కింద డివైడ్ చేయడం జరిగింది. ఏంటి, 0 to 3rd వరకు ఒక కేటగిరీ కింద, 4th to 7th ఒక కేటగిరీ కింద డివైడ్ చేయడం జరిగింది. ఈ ఆన్లైన్ వాళ్ళు తక్కువ మంది ఉన్నారు కాబట్టి అందరినీ ఒకటే కేటగిరీ కింద చేయడం జరిగింది. ఓకేనా పిల్లలు? సరే, వాళ్ళ ఈ 1st, 2nd, 3rd వచ్చిన వాళ్ళకి ఒక సర్టిఫికేట్, ఒక షీల్డ్ వస్తుంది పిల్లలు. ఓకేనా పిల్లలు? మామూలుగా ఇంకా ఈ 1st, 2nd, 3rd రాని వాళ్ళకి, పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ ఉంటుంది పిల్లలు. ఓకేనా పిల్లలు? ఈ సర్టిఫికేట్, ఈ ప్రైజెస్ మేము ఎప్పుడు అందజేస్తామో మళ్ళా నెక్స్ట్ వీక్స్లో కానీ వాట్సాప్లో కానీ తెలియపరుస్తాం. ఓకేనా పిల్లలు? ఇప్పుడు ఎవరెవరికి ప్రైజెస్ వచ్చాయో తెలుసుకుందాం. ఆన్లైన్లో మొత్తం అందరూ ఉన్నారు కదా పిల్లలు, ఏ కేటగిరీస్ డివైడ్ చేయలేదు కాబట్టి మొత్తం అందరూ కలిపి ఫస్ట్ ప్రైజ్ ఎవరికి వచ్చిందంటే జోసెఫ్ ఎదిద్య 783 మార్క్స్ స్కోర్ చేసి ఫస్ట్ ప్లేస్లో ఉన్నాడు. ఓకేనా పిల్లలు? కంగ్రాచులేషన్స్ జోసెఫ్ ఎదిద్య. సరే పిల్లలు, ఇప్పుడు సెకండ్ ప్రైజ్ ఎవరికి వచ్చిందంటే హ్యాపీ పింకీ క్వీనీ. వీళ్ళు ముగ్గురు 695 మార్క్స్ స్కోర్ చేసి సెకండ్ ప్లేస్లో ఉన్నారు. కంగ్రాచులేషన్స్ హ్యాపీ క్వీనీ అండ్ పింకీ. ఓకే పిల్లలు, ఇప్పుడు థర్డ్ ప్రైజ్ ఎవరికి వచ్చిందో తెలుసుకుందాం. థర్డ్ ప్రైజ్ ఎవరికి వచ్చిందంటే ముగ్గురికి వచ్చింది. ముగ్గురికి ఎవరికంటే సంక్షిప్, శ్రీశాంత్ అండ్ సంజయ్ ఆండ్రూస్. వీళ్ళు ముగ్గురు కలిపి 627 మార్క్స్ స్కోర్ చేశారు. కంగ్రాచులేషన్ సంజయ్, సంక్షిప్ అండ్ శ్రీశాంత్. ఓకే పిల్లలు, ఇది ఆన్లైన్ వాళ్ళలో వచ్చిన 1st, 2nd, 3rd ప్రైజెస్. ఇప్పుడు ఆఫ్లైన్లో వచ్చిన 1st, 2nd, 3rd ప్రైజెస్ ఇన్ 0 to 3 క్లాసెస్లో వీళ్ళ కేటగిరీలో ఎవరికి వచ్చిందో చూద్దాం. ఫస్ట్ ప్రైజ్ గోస్ టు జాన్ మోసెస్ అండ్ ఆరన్ జాకబ్. వీరు 615 మార్క్స్ స్కోర్ చేశారు. ఓకేనా పిల్లలు? వీళ్ళు 615 మార్క్స్ స్కోర్ చేసి ఫస్ట్ ప్లేస్లో ఉన్నారు. కంగ్రాచులేషన్స్ జాన్ మోసెస్ అండ్ ఆరన్ జాకబ్. ఓకే పిల్లలు, సెకండ్ ప్రైజ్ గోస్ టు కీర్తన అండ్ మేరీ స్టెల్లా. వీళ్ళిద్దరికీ వచ్చింది. వీళ్ళకి 600 మార్క్స్ వచ్చాయి. వీళ్ళకి సెకండ్ ప్రైజ్ వచ్చింది. కంగ్రాచులేషన్స్ మేరీ స్టెల్లా అండ్ కీర్తన. ఓకే పిల్లలు, ఇప్పుడు థర్డ్ ప్రైజ్ గోస్ టు మాన్యా, సూర్యానిష్ అండ్ బెర్నాడ్. వీళ్ళు ముగ్గురికి 510 మార్క్స్ స్కోర్ చేసి థర్డ్ ప్లేస్లో ఉన్నారు. ఆల్ ద కంగ్రాచులేషన్స్ సూర్య, అనీష్, మాన్యా అండ్ బెర్నాడ్. ఇది 0 to 3rd క్లాస్ పిల్లల కేటగిరీలో వీళ్ళకి 1st, 2nd, 3rd ప్రైజెస్ వచ్చే పిల్లలు. ఇప్పుడు 4th to 7th క్లాస్ పిల్లల్లో ఎవరికి ఎంత మార్కులు వచ్చాయి ఏంటో తెలుసుకుందాం. వీళ్ళలో ఈ 4th to 7th కేటగిరీలో ఇద్దరికి మాత్రమే ప్రైజెస్ రావడం జరిగింది. వారు ఎవరంటే జైపాల్ అండ్ పల్లవి. వీరిద్దరు మాత్రమే 500 కంటే అబోవ్ మార్క్స్ స్కోర్ చేసి ఉన్నారనమాట. అందుకు వీరికి ఎన్ని మార్క్స్ వచ్చాయంటే 710 మార్క్స్ స్కోర్ చేసి వీళ్ళు ఫస్ట్ ప్లేస్. వీళ్ళే ఇంకా ఈ కేటగిరీలో విన్నర్స్ అనమాట. ఓకేనా పిల్లలు? ఈ విన్నర్స్ లిస్ట్ పిల్లలు నెక్స్ట్ వీక్ నుంచి మళ్ళీ కొత్తగా మీకు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. మెమరీ వర్సెస్, సాంగ్స్, తర్వాత టాస్క్లు, గూగుల్ ఫామ్స్, ఇవన్నీ మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవుతాయి. అప్పటి నుంచి మీరు శ్రద్ధగా మీ అక్క చెల్లెల కోసం ఆగకుండా మీకు వచ్చిందనుకోండి వాటిని మీరే తొందరగా చెప్పండి. ఓకేనా పిల్లలు? నెక్స్ట్ ఇయర్ నుంచి ఎవరు ఫస్ట్ చెప్తే వాళ్ళకే బోనస్. మీరే ఫస్ట్ చెప్పండి. ఓకేనా పిల్లలు? నెక్స్ట్ ఈ కమింగ్ అప్ వీక్ అన్నింటిలో కూడా మీరే ఫస్ట్ ఉండేలాగా ట్రై చేయండి. ఆల్ ద బెస్ట్. ఓకేనా? ఈ ప్రైజెస్ అన్ని ఎలా తీశారు అంటే అటెండెన్స్ ఒకటి, టాస్క్స్ ఒకటి, తర్వాత మెమరీ వర్సెస్, తర్వాత మీరు పాడిన పాటలు, తర్వాత గూగుల్ ఫామ్స్. ప్లస్ ఎవరైతే ఫస్ట్ ఈ మీరు ఇలా నేను వాక్యం సండే స్కూల్ అయిపోయిన తర్వాత ఎవరైతే 1st, 2nd, 3rd పెడతారో వాళ్ళకి బోనస్ పాయింట్స్ యాడ్ అవ్వడం జరిగింది. ఈ బోనస్ పాయింట్స్తో సహా ఈ 6 ఎవరికైతే ఎక్కువ వచ్చాయో వాళ్ళకి ఈ ప్రైజెస్ ఇవ్వడం జరిగింది. ఓకేనా పిల్లలు?
సరే పిల్లలు, నెక్స్ట్ వచ్చే వీక్స్ అన్ని బాగా పెర్ఫామ్ చేసి మంచిగా మార్కులు స్కోర్ చేయండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్. సరే పిల్లలు, ఈ వీక్ కంటెస్ట్ వాక్యం ఏంటో చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5-6 వచనాలు 6th 7th క్లాస్ పిల్లలకి. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు తన్ను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. ఇది 6th 7th క్లాస్ పిల్లలు. ఇప్పుడు 4th 5th క్లాస్ పిల్లలకి ఏంటో చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడను. అతడు కొనిపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనిపోయెను గనుక అతడు కనబడలేదు. ఇది 4th 5th క్లాస్ పిల్లలు. ఇప్పుడు 0 to 3rd క్లాస్ పిల్లలకి ఏంటో చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వచనం. విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. ఓకేనా పిల్లలు? మళ్ళీ చెప్తున్నాను పిల్లలు, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనిపోబడెను. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 5వ వచనం. సరేనా పిల్లలు? సరే పిల్లలు, ఇవి ఎలాగైతే హానోకు మంచిగా ఉన్నాడో మనం కూడా అలాగా మంచిగా ఉండాలి. ఓకేనా పిల్లలు? సరే పిల్లలు, ఈ సండే స్కూల్ ముగించుకోవడానికి చిన్ని ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల దేవా, రాజా ఈ సండే స్కూల్ ఆది నుంచి అంతం వరకు మీరే మీ సహాయతం దయచేశారు. వందనాలు రాజా ఏసయ్య. మీరే మీ సహాయతం దయచేసి ఫస్ట్ నుండి అన్నింటిలో కూడా మీరే మీ సహాయతం దయచేశారు. వందనాలు రాజా. ఇంకా పిల్లల్లో ఏం కావాలో అవన్నీ మీరే దయచేస్తున్నారు. వందనాలు. నీలోకి వెదిగే స్థితిని దయచేస్తారని నమ్ముతూ ఏసునామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. సరే పిల్లలు, మళ్ళీ నెక్స్ట్ వీక్ మంచి స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం. ఓకేనా? బాయ్.